వెండితెర మీద హీరోగా అడుగుపెట్టి స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకున్న స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక కేవలం హీరోగా రీల్ హీరోగా మాత్రమే కాకుండా నిజ జీవితాల్లో జనాల మధ్యలోకి వచ్చి జనాల కోసం ఏదైనా చేయాలి అంటూ రియల్ హీరోగా మారి జనసేన అధినేతగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్న పనులు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతి ఒక్కరిని ఈయనొక నాయకుడు అని చెప్పుకునేలా చేసి నేషనల్ మీడియా వరకు పాకిపోయి ప్రతి విషయం నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చిందో మనందరికీ తెలిసిందే. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాని చేసిన పనికి కదిలిపోయారట. ఎంతగా ఎమోషనల్ అయ్యారు అంటే ఆ అభిమాని కోసం ఆయనే స్వయంగా వరంగల్కి వచ్చి ఆ అభిమాని ఇంటికి వెళ్ళి అభిమాని కోరికని తీర్చిన వైనం ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్గా మారింది. ఇక ఈ సంఘటనతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి గొప్ప హృదయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంకొకసారి ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే వరంగల్ జిల్లాలోని హనుమకొండలోని హనుమాన్ నగర్లో నిరంజన్ అనే ఒక అబ్బాయి రేర్ జెనెటిక్ డిజార్డర్తో బాధపడుతున్న ఈ అబ్బాయి వయసు 17 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా ఒక 11 ఏళ్ల చిన్న కుర్రాడిలాగా ఉండడం, ఎక్కడా కదలలేకపోవడం, మిగతా పిల్లల మాదిరిగా తనతోటి వయసు ఉన్న పిల్లల మాదిరిగా చేయాల్సిన ఏ పనులు కూడా తను చేసుకోలేక పుట్టినప్పటి నుంచి అలా మంచాన్లోనే ఉండిపోయాడు. కానీ అలాంటి అతడికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా పిచ్చి. ఇతడు ఒక పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ని ఒక్కసారైనా తన జీవితంలో చూడాలని, పవన్ కళ్యాణ్ గారితో కలిసి మాట్లాడాలన్నది అతడి కోరిక. పైగా పవన్ కళ్యాణ్ గారు నటించిన గబ్బర్ సింగ్ సినిమాని ఎన్నోసార్లు చూశానని, అలాంటి పవన్ కళ్యాణ్ని ఒక్కసారైనా చూడాలనుకుంటున్నాను అని అతడు పెట్టిన ఒక పోస్టు అది పవన్ కళ్యాణ్ వరకు చేరుకుంది. అది చూసి కదిలిపోయిన ఆయన అతడి కోరికను తీర్చాలి అని నిర్ణయించుకోవడం మాత్రమే కాదు, హుటాహుటిన ఆయన అమరావతి నుంచి వరంగల్కి వచ్చి అతని ఇంటికి వెళ్ళి స్వయంగా నిరంజన్ని పలకరించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారిని చూసిన నిరంజన్ ఆనందానికి అవధులు లేవు. ఆయనని చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉందని, ఆయనతో కలిసి భోంచేయాలని ఉందని, తనకి ఎగ్ పులావ్ అంటే చాలా ఇష్టమని, మీతో కలిసి తినాలని ఉంది అని మాట్లాడిన తీరికి పవన్ కళ్యాణ్ గారు కదిలిపోయారు. అంతేకాదు, మనిద్దరం కలిసి OG2 సినిమాను చూద్దాము, OG2 సినిమాకి నువ్వే నా స్పెషల్ గెస్ట్వి అని చెప్పడంతో నేను తప్పకుండా మీతో కలిసి సినిమా చూస్తాను అని మాట్లాడిన తీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా కదిలించేసింది. పైగా అతన్ని చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, పుట్టినప్పటి నుంచి మంచంలోనే ఉంటూ కదల్లేక ఉన్న నిరంజన్ని చూసి తాను ఎంతో ఇన్స్పైర్ అయ్యాడట. అతని ధైర్యానికి మనోనిబ్బరానికి మెచ్చుకోవాల్సిందే. నిరంజన్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నాను అని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన పెట్టిన పోస్ట్ కూడా అందరినీ కదిలించేసింది. పైగా నిరంజన్ ఆరోగ్యంతో త్వరగా తేరుకోవాలని కోరుకుంటూ ఆయన వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించి అతడి పేరు మీద ప్రత్యేకంగా పూజలు చేయించి స్వయంగా తన చేత్తోనే అమ్మవారి కుంకుమని అతడి నుదుటిన కూడా పెట్టారు. పైగా అతడి తల్లిదండ్రులను కూడా గుడికి తీసుకువెళ్ళి దగ్గరుండి అతడి పేరు మీద గోత్రనామాలతో అర్చన కూడా చేయించారు. పైగా నిరంజన్ ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని, ఎలాంటి సహాయం కావాలన్నా తానున్నానని, నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తనకి తెలియజేయాల్సి ఉంటుంది అంటూ అతడి తల్లిదండ్రులకి కూడా ధైర్యాన్ని, భరోసాని ఇవ్వడం జరిగింది. అదండి మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తన అభిమాని కోసం ఎన్ని మెట్లైనా దిగి రావడానికి ఏమాత్రం వెనుకాడని రియల్ హీరోయిన్. అలాంటి పవన్ కళ్యాణ్ గారు నిరంజన్ కోసం చేసిన పని, అతడు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి ఈ గొప్ప వ్యక్తికి చేతులెత్తి మొక్కేలా చేసింది. ఎన్నో రకరకాల విషయాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినవి నెట్టింట్లో ఎప్పుడూ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.